అడవిలో ఒక జంతు జాతిని చంపేస్తే దాని నష్టం ఎన్ని కోట్ల రూపాయల్లో ఉంటుందో తెలుసా? ఒక దేశం ఇది తెలియక ఒక యానిమల్ జాతి మొత్తాన్ని చంపేసి చాలా కోట్ల రూపాయల నష్టాన్ని చూసింది. ఇంకా వాళ్ళ దేశాన్ని కూడా ప్రమాదంలోకి తీసుకెళ్లిపోయింది. కానీ ఈ 14 తోడేళ్లు వాళ్ళని ఎలా సేవ్ చేశాయి? అసలు ఈ అడవిలో ఏం జరిగిందో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చాలా అంటే చాలా కొత్త విషయాలు తెలుసుకుంటారు. అందుకే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ ఇది అమెరికాలో ఉంది. ఈ అడవి ఏకంగా 3500 స్క్వేర్ మైల్స్ తో అంత పెద్దదిగా ఉంటుంది. వీళ్ళు ఈ అడవిలో బ్రతికే ఈ తోడేళ్లను చాలా ప్రమాదకరమైన జంతువులని, అవి అన్ని జంతువుల్ని చంపి తినే క్రూర మృగాలుగా చూస్తారు. అంతేకాదు యుఎస్ గవర్నమెంట్ దగ్గర ఈ తోడేళ్లను చంపటానికి అఫీషియల్స్ కిల్లర్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటారు. వీళ్ళు వీటిని షూట్ చేయటం, ట్రాప్ చేయటం, ఇంకా పాయిజనస్ ఫుడ్ ను పెట్టి కూడా ఈ తోడేళ్లని చంపేసేవాళ్ళు. ఇంకా చెప్పాలంటే ఈ కిల్లర్స్ ఈ తోడేళ్లను చంపటం వాళ్ళ ఉద్యోగ బాధ్యతగా భావిస్తూ వాటిని అంత దారుణంగా చంపేసేవాళ్ళు. ఇదంతా జరిగింది 1900 సంవత్సరంలో. 1926 నాటికి చివరి తోడేళ్ల గుంపును కూడా దారుణంగా చంపేశారు. అంటే ఇప్పుడు ఈ ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ లో ఒక్క తోడేలు కూడా లేదు, అన్నింటినీ చంపేశారు. వీళ్ళు ఎంతటి దారుణమైన పని చేశారో అప్పుడు వీళ్ళకి అర్థం కాలేదు. ఇంకా ఈ తోడేళ్ల జాతి మొత్తాన్ని చంపేసినందుకు అది ఒక సెలబ్రేషన్ లాగా కూడా జరుపుకున్నారు. వీళ్ళే కాదు, చూస్తున్న మనకు కూడా ఒక డౌట్ వస్తుంది. ఈ అడవిలో అన్ని జంతువులు ఉండగా ఈ ఒక్క తోడేలు జాతి చనిపోయినందువల్ల ఇన్ని కోట్ల రూపాయల నష్టం జరుగుతుందా అని. ఈ నష్టం అనేది అంత స్పీడ్ గా మనకి కనపడదు, చాలా అంటే చాలా నిదానంగా తెలుస్తుంది. కానీ మనకి తెలిసేటప్పటికి జరగరాని నష్టం కూడా చాలానే జరిగిపోతుంది. అలా 1990 నాటికి ఈ అమెరికా కూడా తెలియక చేసిన ఆ తప్పుని $94 బిలియన్ల నష్టాల్లోకి తీసుకెళ్లిపోయింది. ఈ ఒక్క తోడేలు జాతి అనేది ఈ అడవిలో బ్రతకపోతే ఆ నష్టం అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఈ ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ లో ఈ తోడేళ్లు అనేవి లేకపోవడంతో ఇక్కడ ఎల్క్స్ యొక్క సంఖ్య భారీగా పెరిగిపోయింది. అంటే 2 లేదా 3,000 ఎల్క్స్ ఉండాల్సింది ఏకంగా 19,000 పెద్ద జింకలు పుట్టుకొచ్చేసాయి. ఇక్కడ మనకి ఇంకో డౌట్ రావచ్చు, ఈ అడవిలో ఇంకా సింహం, పులి, అలానే చిరుతపుళ్ళు కూడా ఉంటాయి కదా, మరి ఈ తోడేళ్లనే ఎందుకు చంపేశారు అని. విచిత్రం ఏంటంటే ఈ భూమి మీద అన్ని రకాల జంతువులు బ్రతుకుతుంటాయి, కానీ ఆ జంతువులు వాటికి అనుకూలంగా ఉండే వాతావరణంలోనే బ్రతుకుతుంటాయి. అంటే మీరు కంగారోస్ చూస్తే అవి ఎక్కువగా ఆస్ట్రేలియాలోనే కనిపిస్తుంటాయి. అలానే జాగ్వార్స్ చూస్తే అవి మనకి అమెజాన్ అడవుల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి. ఈ ఇమేజ్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఇవన్నీ ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ లో బ్రతికే జంతువులు. ఇక్కడ సింహం, పులి, చిరుతపులి వంటి క్రూర మృగాలు బ్రతకవు. మనం గట్టిగా మాట్లాడుకుంటే వీటన్నింటిలో కల్లా అత్యంత క్రూర మృగం ఈ తోడేలే. ఈ అడవిలో దాదాపు సాధు జంతువులే బ్రతుకుతుంటాయి. అలానే ఈ తోడేలు కూడా ఎక్కువగా చంపి తినేది కూడా ఈ పెద్ద జింకలనే. అలాంటిది తెలియక ఈ తోడేళ్లన్నింటినీ చంపేయటం వల్ల ఈ పెద్ద జింకలు ఎక్కువ సంఖ్యలో పెరిగిపోయి అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని పూర్తిగా నాశనం చేసేసాయి. అంటే ఇవి ఎక్కువ మొత్తంలో గడ్డిని తినేస్తూ ఒక లాన్ మూవర్స్ లాగా తయారైపోయాయి. ఇవి ప్రతి చిన్న చెట్టుని చివరి పొదల వరకు తినేస్తుంటాయి. అలానే అక్కడ ఎక్కువగా పెరిగే యాస్పెన్ ట్రీ, విల్లో ట్రీ, ఇంకా కాటన్ వుడ్ ట్రీస్ ని కూడా అవి చిన్నగా ఉన్నప్పుడే వాటిని తినేస్తూ చివరికి ఈ అడవిలో పెద్ద చెట్లు అనేవి పెరగకుండా చేసి ఆ అడవిని ఇలా ఎడారిలా చేసేసాయి. ఇక్కడ మనకి ఇంకో డౌట్ రావచ్చు, తోడేళ్లని చంపేసినట్లుగా ఈ పెద్ద జింకలను కూడా చంపుతూ ఈ ఎన్విరాన్మెంట్ ని బ్యాలెన్స్ చేయొచ్చు కదా అని. సైంటిస్టులు ఇక్కడే ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నారు. అదేంటంటే ఈ తోడేళ్లు కేవలం పెద్ద జింకల్ని చంపటం మాత్రమే కాదు, అవి ప్రవర్తించే విధానాన్ని కూడా మార్చేసేవి. దీన్నే ఎకాలజీ ఆఫ్ ఫియర్ అని కూడా పిలుస్తారు. తోడేళ్లు ఉన్నప్పుడు అవి ఎక్కడ దాడి చేస్తాయేమో అని ఈ జింకలు చాలా లిమిట్ గానే వాటి ఫుడ్ ని తినేవి. కానీ ఈ తోడేళ్లన్నీ చనిపోయాక ఇంకా వాటిని దాడి చేసేవి లేవు కనుక ఇక అవి ఒకే చోట నిలబడి వాటి చుట్టూ ఉన్న చెట్లని అంతా తినేసి అక్కడ ప్రాంతం మొత్తాన్ని ఇలా ఎడారిలా చేసేసాయి. చిన్న ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే పేరెంట్స్ 2 రోజులు ఇంట్లో లేకపోతే ఇంట్లో ఉండే పిల్లలు ఫ్రిడ్జ్ లో ఉన్న ఫుడ్ మొత్తాన్ని ఖాళీ చేసేస్తారు. ఎందుకంటే ఇక్కడ వారిని నియంత్రించే
నియంత్రించేవారు లేరు కాబట్టి. అదే పేరెంట్స్ ఇంట్లో ఉంటే చాలా కంట్రోల్లో పిల్లలుంటారు. అలానే ఈ తోడేళ్లు ఉన్నప్పుడు ఈ పెద్ద జింకలు కూడా చాలా అప్రమత్తంగా ఉంటూ వాటి ఫుడ్ని తినేవి. ఈ తోడేళ్లు ఇప్పుడు లేకపోవటం వల్ల ఇక్కడికి వచ్చే టూరిస్టులకి వాటర్ ఫాల్స్, మౌంటైన్స్ ఇంకా ఈ పెద్ద జింకలు తప్ప వాళ్ళకి ఏమీ కనిపించటం లేదు. అక్కడికి వచ్చే చాలా మంది టూరిస్టులకి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా ఏం అర్థం కాలేదు. మామూలుగా ఈ నేషనల్ పార్కులోకి ప్రతి సంవత్సరం 45 లక్షల మంది టూరిస్టులు ఇక్కడికి విజిట్ చేస్తుంటారు. అది కూడా ముఖ్యంగా ఈ తోడేళ్ళని చూడటానికే. ఇప్పుడు ఇక్కడ ఒక్క తోడేలు కూడా లేదు. అలానే అడవి కూడా అందంగా కనిపించటం లేదు. దాంతో ఈ టూరిస్టులు ఇక్కడికి వచ్చే సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. ఇంకా ఈ అడవి ఎన్విరాన్మెంట్ కూడా పూర్తిగా నాశనం అయిపోయింది. వీళ్ళు చేసిన తప్పును తెలుసుకొని ఈ అడవిలోకి మళ్ళీ ఈ తోడేళ్లను తేవాలని నిర్ణయించుకున్నారు. కానీ వాళ్ళ అనుకున్న నిర్ణయం అక్కడ ప్రజలకి పూర్తిగా వ్యతిరేకంగా మారిపోయింది. ఎందుకంటే అక్కడ ఉన్న కొంతమంది వీళ్ళు భయంకరమైన బలంగా ఉండే తోడేళ్లని ఈ అడవిలోకి వదులుతున్నారని, అవి మనం పెంచుకునే జంతువులనే కాదు మనుషులను కూడా చంపి తినేస్తాయని ఇలా పుకార్లు పుట్టించారు. దాంతో అక్కడ బ్రతికే ప్రజలు చాలా బాగా భయపడిపోయారు. తర్వాత అవి కేవలం పుకార్లే అని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. ఈ సైంటిస్టులు కెనడా నుంచి వేరువేరు గుంపుల్లో ఉన్న 14 తోడేళ్లని ఎంపిక చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. కొన్ని రోజులు వీటిని ఈ కేజీలోనే ఉంచి ఇక్కడ వాతావరణానికి బాగా అలవాటు పడేలా చేశారు. తర్వాత ఈ 14 తోడేళ్లని ఈ ఎల్లోస్టోన్ నేషనల్ పార్కులోకి వదిలిపెట్టి వాటిని గమనిస్తూ ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చారు. మొదట్లో ఈ తోడేళ్లు ఇక్కడ ఉండగలుగుతాయా లేక అక్కడి నుంచి పారిపోతాయో అని అనుకున్నారు. కానీ విచిత్రంగా ఆ తోడేళ్లు వాటి సంతానోత్పత్తిని పెంచుకొని ఒక్కొక్కటి ఒక్కో గ్రూప్ గా క్రియేట్ చేసుకుని ఈ అడవికి బాగా అలవాటు పడ్డాయి. అంతేకాదు అమాంతంగా పెరిగిపోయిన ఈ జింకల సంఖ్యను కూడా బాగా తగ్గేలా చేశాయి. ఎడారుగా ఉండే ఈ అడవి మళ్ళీ పచ్చని చెట్లతో చాలా అందంగా కనబడటం మొదలైంది. ఇంకా ఇక్కడ బ్రతికే చిన్నపాటి యానిమల్స్ కూడా మళ్ళీ ఈ అడవిలో బ్రతకటానికి రావటం మొదలుపెట్టాయి. మామూలుగా ఈ అడవిలో ఎలుగుబంట్లు కూడా బ్రతుకుతుంటాయి. కానీ అవి పూర్తిగా మాంసాహారులు కాదు. ఇక్కడ దొరికే బెర్రీస్ ని కూడా తింటూ బ్రతికేవి. కానీ ఈ ఎలక్స్ సంఖ్య పెరిగిపోయి అవి ఈ బెర్రీస్ ని కూడా ఈ ఎలుగుబంట్లకి మిగల్చకుండా తినేస్తూ వాటికి ఆహారం లేకుండా చేసేవి. ఇప్పుడు ఆ సమస్య కూడా తీరిపోయి ఈ ఎలుగుబంట్లకు కావాల్సిన ఫుడ్ ఇప్పుడు ఈ అడవిలో దొరికేలా ఈ తోడేళ్లు చేశాయి. అంతేకాదు నాశనం అయిపోయిన ఇక్కడ ఎన్విరాన్మెంట్ ని మళ్ళీ ఈ తోడేళ్లన్నీ తీసుకువచ్చి ఈ అడవికి ప్రాణం పోసాయి. ఇక్కడే ఈ సైంటిస్టులు ఇంకో కొత్త విషయాన్ని తెలుసుకున్నారు. అదేంటంటే ఇదే అడవిలో ఒక అగ్నిపర్వతం కూడా ఉంది. ఈ తోడేళ్లు ఇక్కడికి తిరిగి రాకముందు ఎక్కువ సంఖ్యలో ఉన్న ఈ జింకలు చిన్న చిన్న చెట్లను కూడా తినటం వల్ల కింద ఉన్న మట్టి అనేది చాలా కుదించుకుపోయింది. దీని ప్రభావం భూగర్భంలో ఉన్న హీటిని ప్రభావితం చేసింది. అంటే ఈ అగ్నిపర్వతం ఏ క్షణంలోనైనా పేలిపోయేలా ఇక్కడ వాతావరణం మారిపోయింది. కానీ ఈ తోడేళ్లు మళ్ళీ రావటం, ఇక్కడ ఎక్కువ మొత్తంలో చెట్లు పెరగటం వల్ల ఈ భూగర్భంలో ఉన్న వేడి అనేది మళ్ళీ కంట్రోల్లోకి వచ్చేసింది. నిజానికి ఈ తోడేళ్లు ఈ అగ్నిపర్వత విస్ఫోటనాన్ని కూడా అడ్డుకున్నాయని సైంటిస్టులు అర్థం చేసుకున్నారు. ఈ ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ యొక్క జియోథెర్మల్ ఫీచర్స్ ని స్టడీ చేశాక సైంటిస్టులు కూడా ఊహించలేదు తోడేళ్లు లేకపోతే ఇంత వినాశనం జరుగుతుందా అని. అందుకే ప్రకృతిలో ఉన్న ప్రతిదీ ఒకదానికొకటి అనుసంధానించబడి ఉంటుంది. అంటే ఏ జంతువులు ఎక్కువగా పెరగకూడదు, అలానే తక్కువగా కూడా ఉండకూడదు. అన్ని సమాంతరంగా ఉంటేనే అక్కడ ఎన్విరాన్మెంట్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఉదాహరణకి మన ఇండియాని తీసుకుంటే మన ఇండియాలో కింగ్ కోబ్రా, రస్సెల్ వైపర్, ఇండియన్ కోబ్రా, సాస్కేల్డ్ వైపర్ అండ్ బ్యాండెడ్ క్రైట్ ఇవన్నీ అత్యంత విషపూరితమైన పాములు. ఓవరాల్ గా మన ఇండియాలో 60 జాతుల విషపూరితమైన పాములు అనేవి బ్రతుకుతున్నాయి. అంటే ఒక్కో జాతిలో సుమారు 100 పాములు ఉన్నా కూడా వాటిలో ఒక్కో పాము సంవత్సరానికి ఈజీగా 30 గుడ్ల వరకు పెట్టగలుగుతుంది. 30 × 100 అంటే ఒక్కో జాతిలో నుంచి 3000 పాములు ప్రతి సంవత్సరం పుడుతుండగా మొత్తం 60 జాతులు ఉన్నాయి కాబట్టి 3000 × 60 అంటే 1,80,000 పాములు ప్రతి సంవత్సరం మన ఇండియాలో పుడుతున్నాయి. మరి ఇన్ని విషపూరితమైన పాములు ఒకేసారి ఈ మనుషులపై దాడి చేస్తే అసలు మనిషి అనేవాడు ఈ భూమి మీద బ్రతుకుతాడా? మరి అన్ని పాములు ఒకేసారి మనపై దాడి చేస్తున్నాయా? దాడి చేయటం లేదు. ఎందుకంటే దీన్నే ఎన్విరాన్మెంట్ బ్యాలెన్సింగ్ అంటారు. మనకు కనిపిస్తున్న ఈ కింగ్ కోబ్రా పాము అనేది చాలా బలమైన పాము. ఈ విషపూరితమైన పాముల్లో 30% వరకు దాదాపు ఈ పామే వాటిని దారుణంగా చంపి తినేస్తుంది. మిగతా 20% ఈ పక్షులు ఈ పాముల్ని తినేస్తుంటాయి. ఇక మిగిలిన 50% అనేది ఈ ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ కి చాలా అవసరం అవుతుంది. అంటే ఈ అడవిలో బ్రతికే ప్రతి జంతువు ఒకదాన్ని ఒకటి చంపుకొని తింటూ బ్రతకటమే ఈ ప్రకృతి ధర్మం. సింహం
సింహం, పులి, చిరుతపులి ఇలాంటి క్రూరమృగాలన్నీ ఈ సాధు జంతువుల్ని అలాగే పెద్దపాటి మ్యామల్స్ ని చంపుతుంటూ బ్రతుకుతుంటే సాధు జంతువులు ఆకుల్ని, ఫ్రూట్స్ ని తింటూ వాటి పూప్ రూపంలో వేరే చోట్ల చెట్లు పెరిగేలా సహాయం చేస్తుంటాయి. పాములు వేరే పాముల్ని, పక్షుల్ని, మ్యామల్స్ ని తింటూ ఉంటే పక్షులు ఇన్సెక్ట్స్ ని బ్యాలెన్స్ చేస్తూ చివరికి ఈ ఇన్సెక్ట్స్ పాలినేషన్ చేస్తూ మనం తినే ఫుడ్ ని అందిస్తున్నాయి. అంటే ఈ భూమి మీద బ్రతికే ప్రతి జీవి అటు ఎక్కువ ఉండకూడదు, అలానే తక్కువ కూడా ఉండకూడదు. ఈ అడవిలో బ్రతికే ఏ జంతు జాతికైనా మనం హాని చేస్తే వాటి ఫుడ్ చైన్ అనేది దెబ్బతిని చివరికి ఆ ప్రభావం మనం తినే ఫుడ్ పైనే పడుతుంది. అంటే మనకే ఆహారం దొరకటం కష్టమైపోతుంది. ప్రకృతి నిజంగా ఒక మిరాకిల్ అనే చెప్పాలి. ఈ ప్రకృతిలో బ్రతికే ప్రతి జంతువు దాని ధర్మాన్ని ఖచ్చితంగా పాటిస్తుంది. కానీ మనుషులే ఈ ప్రకృతికి విరుద్ధంగా పనులు చేయటం వల్ల చివరికి ఆ నష్టాన్ని కూడా మనమే అనుభవించాల్సి ఉంటుంది. ఈ తోడేళ్ల విషయంలో కూడా అదే జరిగింది. చివరికి వీళ్ళు చేసిన తప్పును తెలుసుకుని మళ్ళీ ఈ అడవిలోకి తోడేళ్లను తేవటం వల్ల ఇక్కడ పర్యావరణ వ్యవస్థ అనేది పూర్తిగా బ్యాలెన్స్ అయ్యింది. ఇప్పుడు ఈ ఎల్లోస్టోన్ ఎకోసిస్టమ్ లో దాదాపు 528 తోడేళ్లు బ్రతుకుతున్నాయి. ఇంకా ఇవి ప్రతి సంవత్సరం 50 లక్షల మంది టూరిస్టులను కూడా ఇక్కడికి విజిట్ చేసేలా చేస్తున్నాయి. వీటి వల్ల $1 బిలియన్ కూడా ఆదా అవుతుంది. మొదట్లో ఈ అడవిలో బ్రతికే తోడేళ్లన్నింటినీ చంపేసి వీళ్ళు చాలా పెద్ద తప్పు చేశారు. కానీ చివరికి ఆ తప్పును తెలుసుకుని సరిదిద్దుకోవటం వల్లే ఇప్పుడు ఈ అడవి అనేది చాలా ప్రశాంతంగా ఉంది. లేకపోతే ఈ ప్రకృతి చేసే వినాశనానికి ఈ దేశం చాలా కోట్ల రూపాయల నష్టాల్లోకి వెళ్ళిపోయేది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోకండి.